ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలను బిజీగా గడుపుతున్నారు. ఆయనకు మంచి చేయడమే తప్ప చెడు చేయడం రాదని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. ప్రజాసేవ చేయడంలో గాని దానం చేయడంలో ఆయన కన్నుడిని మించిన వాడని చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి అనుకోకుండా వివాదంలో మునిగిపోయారా అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఇవాళ కోనసీమ పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రచ్చరేపుతున్నాయి. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కారణమన్నారు. తెలంగాణ నాయకులు కోనసీమ పచ్చగా ఉంటుందని అనేవాళ్ళు. ఇప్పుడు చూస్తే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పవన్ కళ్యాణ్ తమ దిష్టితోనే కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని అర్థం వచ్చేలా మాట్లాడారని తెలంగాణ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఏ ఉద్దేశంతో చేశారో గానీ పవన్ మాటలు మాత్రం తెలంగాణ వాదులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తుండటంతో జనసేన నేతలు కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ వివాదం రచ్చగా మారింది. అయితే ఈ వివాదం చినికి గాలివానలా మారకముందే జనసేనాని తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అన్న భావన ప్రజల్లో నాటుకుపోతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.